అడల్టరీ అంటే ఏంటి అసలు ఫస్ట్? అడల్టరీ అనేది మీరు ఎప్పుడైతే ఒక మ్యారేజ్ లో ఉంటూ కూడా దెన్ యు ఆర్ చూసింగ్ సమ్ అదర్ పర్సన్ యాజ్ యువర్ పార్ట్నర్, దెన్ ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అడల్టరీ అండి. ఓకే. వ్యభిచారం అంటే చట్టపరంగా ఎలా పరిగణిస్తారు? ఇది ఎంతవరకు నేరంగా పరిగణిస్తారు అసలు? అడల్టరీ వేరు, ప్రాస్టిట్యూషన్ వేరు మేడం. అడల్టరీ అంటే యూ విల్ గెట్ ద ఫిజికల్ రిలేషన్ విత్ ద పర్సన్, లైక్ అందులో మీరు చీట్ చేస్తారు, ఇలాంటి పెద్ద పెద్ద రిలేషన్షిప్స్ వర్డ్స్ అని వాడే వాటిని అడల్టరీ అంటారు. ప్రాస్టిట్యూషన్ అంటే ఏంటి అని అంటే యూ విల్ గివ్ ద మనీ అండ్ యూ విల్ హ్యావ్ దిస్ సెక్షువల్ ప్లెజర్ అండ్ యూ విల్ కమ్ బ్యాక్, దర్ ఇస్ నో రిలేషన్ బిహైండ్ ఇట్. దాన్ని ప్రాస్టిట్యూషన్ అంటారు. దీన్ని అడల్టరీని ప్రాస్టిట్యూషన్ అని అన్నారు మేడం. ఓకే. ఈ అడల్టరీ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? అసలు డివోర్స్కి ఇది ఒక కారణం అనుకోవచ్చు అంటారా? యాక్చువల్ గా అడల్టరీనే డివోర్స్ కి మెయిన్ రీజన్ మేడం. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అడల్టరీ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ మేజర్ రోల్. లైక్ ఎలా అంటే చీటింగ్ చేయడం నేర్చుకుంటున్నారు, అండ్ అడల్టరీలో దే ఆర్ ఈవెన్ కిల్లింగ్ ద పీపుల్. లైక్ పార్ట్నర్ ని చంపేసి ఈ అడల్టరీ పెట్టుకున్న పర్సన్ తోనే ఉండాలి లైఫ్ లాంగ్ అనే ఆ పిచ్చిలో దే ఆర్ ఈవెన్ క్రియేటింగ్ మెనీ చావోస్ అండ్ ఈవెన్ క్రియేటింగ్ చాలా లైక్ క్రైమ్స్ చేస్తున్నారు మేడం. మనం ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా చూసాం. హస్బెండ్స్ ని చంపేసి డ్రమ్స్ లో పెట్టేస్తున్నారు, లేదా అమ్మాయిల్ని చంపేసి వాళ్ళని మాయం చేసేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చాలా కామన్ అయిపోయింది మేడం. అడల్టరీలో ఖచ్చితంగా ఐదర్ డైవర్స్ లేదంటే ఇలాంటి ఒక క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నారు. ఈవెన్ చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అవును. డివోర్స్ లేకుండా అసలు ఈ లివింగ్ టుగెదర్లో ఉండటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అది అసలు చెల్లదు మేడం. ఇట్ అమౌంట్స్ టు ద లైక్ చాలా పెద్ద క్రైమ్ అది. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే లివింగ్ టుగెదర్ లో ఉన్న పార్ట్నర్ ని పెళ్లి చేసుకొని దే ఆర్ లివింగ్ విత్ దట్ పార్ట్నర్ అండ్ దే ఆర్ టెల్లింగ్ దట్ మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని. దట్ అమౌంట్స్ టు బైగమీ అండి. ఓకే. ఇప్పుడు మనకు అడల్టరీ ఇస్ నాట్ ఏ క్రైమ్ అని చెప్పినంత మాత్రాన బైగమి కూడా క్రైమ్ కాదని ఎక్కడా చెప్పలేదండి. ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం బయట, అంటే అటు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు, పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళు వేరే ఇంకొక రిలేషన్స్లో ఉంటూ కూడా వీళ్ళు మోసం చేయడం ఒకటి. కొంచెం వాళ్ళు ఏమైనా గట్టిగా వాళ్ళ పార్ట్నర్స్ గొడవ పడి ఇది కరెక్ట్ కాదు కదా, పిల్లలు ఉన్నారు కదా అని ఇలాంటి విషయాలు చెప్పినా సరే, అయితే ఇప్పుడేంటి నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను, మీరు అవసరం లేదు అంటూ ఇలా చెప్పడం, అసలు అలాంటి వారిపై అయినా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే వాళ్ళని నమ్మి వివాహం చేసుకుని వీళ్ళు వచ్చారు, ఇటు సైడ్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ పార్ట్నర్స్. బట్ వీళ్ళు తీరా సగ జీవితం అయిన తర్వాత, అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్న తర్వాత వేరే వాళ్ళతో ఉండటం, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటామని తిరిగి చెప్పడం కరెక్టే అంటారా? మరి వాళ్ళపై ఏమైనా చర్యలు తీసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుందా? ఏదైనా కోర్టుని సంప్రదించడానికి అవకాశం ఉంటుందా వీళ్ళకి? అవునండి. ఈ రీసెంట్ టైమ్స్ లో సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది, స్టేటింగ్ దట్ మీరు ఎవరైతే అడల్టరీలో ఉన్నారో మీ పార్ట్నర్ అని మీకు తెలిసి మీరు ఫేస్ చేసిన ఆ మెంటల్ అగనీకి కానీ లేదా మీరు బాధపడిన దానికి కూడా యూ కెన్ యాక్చువల్లీ ఫైల్ ద ఈక్వల్ కేస్ అగైన్స్ దెమ్ ఫర్ యువర్ కాంపన్సేషన్. ఎవరైతే మీరు అడల్టరీలో ఉంటున్నారో మీ పార్ట్నర్ వాళ్ళతో అండ్ ఈ ఎవరైతే అడల్టరీలో పాల్గొంటున్నారో వాళ్ళ మీద కూడా మీరు మెంటల్ అగని నేను ఫేస్ చేశాను అని నాకు కంపన్సేషన్ ఇవ్వండి అని యూ కెన్ ఫైల్ దిస్ ఇన్ ద కోర్ట్. అండ్ ఇంకో విషయం కూడా ఉంది మేడం. టు బి వెరీ ఫ్రాంక్, నాకు నువ్వు నచ్చలేదనో లేదా నాకు నువ్వు వద్దనో లేదా నాకు ఇంకొకరు నచ్చారనో మొహం మీద చెప్పేసి ఇదిగో నీకు ఇంత సెటిల్మెంట్ చేస్తాను అని చెప్పి డివోర్స్ తీసుకునే వాళ్ళు మేబీ ఇక్కడ 100% లో 2% మెంబర్స్ మాత్రమే ఉంటున్నారు. ద రెస్ట్ ఏం చేస్తున్నారంటే బాగా టార్చర్ చేస్తున్నారు పార్ట్నర్ ని, లేదా వీళ్ళంతటా వీళ్ళే వచ్చి ఓకే నాకు ఇంకా వద్దు అనిపించుకునేలా బిహేవ్ చేయాలనుకునే వాళ్ళు ఇంకొంతమంది. ఇలా ఇంకొక రకం ఏంటనంటే ఐదర్ పిల్లల్ని లేదా వైఫ్ ని చంపేస్తున్నారు. నేనేమంటానంటే మీరు ఇంకొకరితో రిలేషన్షిప్ లోకి వెళ్ళే ముందరే యు బెటర్ రీథింక్. అంటే దీని వల్ల నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, నా నా మొత్తం నా జనరేషన్ పాడవుతుంది, నా పిల్లలు పాడవుతారు. ఇవన్నీ మీరు ఒక్కసారి ఆలోచించి దెన్ గెట్ ఇన్ టు అడల్టరీ. లేదు మేము డైవర్స్ ఇవ్వాలి అని అంటే గివ్ హర్ ద బ్లడీ యాలిమనీ, వాళ్ళకి యాలిమనీ ఇచ్చేయండి, పిల్లలకి సెటిల్మెంట్ చేసేయండి, ఆ తర్వాత ఇదారు మీరు చూసుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు గర్ల్స్, అంటే ఎవరైతే వైఫ్స్ ఉంటారో, సో అమ్మాయిల విషయంకి వచ్చేసరికి మీరు నిజంగానే మీకు మీ పార్ట్నర్ నచ్చకపోతే మీరు ఏదైతే మీ పెళ్లి ఎక్స్పెండిచర్ ఒకవేళ హస్బెండ్ సైడ్ వాళ్ళు పెట్టుకుంటే యూ బెటర్ గివ్ దేర్ మనీ, హాఫ్ ఆఫ్ యువర్ మనీ వాళ్ళకి ఇచ్చేసి దెన్ యూ కెన్ గో ఫర్ ద సెటిల్మెంట్.
చేసేసి డివోర్స్ తీసేసుకొని యూ బెటర్ చూజ్ యువర్ అడల్టరీ పార్ట్నర్ ఇట్ సెల్ఫ్ ఫర్ లైఫ్. ఇంక ఇది చాలా బెస్ట్ మేడం. యాక్చువల్లీ ఈ చంపడాలు ఈ క్రైమ్స్ కంటే కూడా దిస్ ఇస్ అ వెరీ బెస్ట్ ఆప్షన్ ఐ థింక్. ఎగ్జాక్ట్లీ. అంబికా గారు, అసలు ఎవరైనా సరే వాళ్ళ పార్ట్నర్ కనుక వేరే పర్సన్స్తో ఉన్నారు అని ఆమెకి తెలిసినా లేదా ఆ వ్యక్తికి తెలిసినా మరి కోర్టులో దీనికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు అవసరం అంటారు? అంటే వాళ్ళు చూపించడానికి వీళ్ళు మోసం చేసి తిరగచ్చు, వాళ్ళు వీళ్ళకి తెలియకుండా తిరగచ్చు, లేదంటే వీళ్ళకి మాత్రమే తెలిసేటట్టు బయట వాళ్ళకి ఎవరికి తెలియకుండా తిరగచ్చు. సో అలాంటి వారు మరి ఎలాంటి సాక్ష్యాలతో కోర్టును అప్రోచ్ అవ్వాలంటారు? అవతల వారు ఎంత తెలివైనవరైనా సరే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒక చిన్న తప్పు అయితే చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అడల్టరీని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద మీకు డౌట్ ఉందని వాళ్ళ సిడిఆర్ తీయించమని, లైక్ వాళ్ళ కాల్ రికార్డ్స్ ఏవైతే మీరు కాల్ డైరెక్టరీ తీయించవచ్చు బై ఫైలింగ్ అన్ అప్లికేషన్ ఇన్ ద కోర్ట్ దట్ దే ఆర్ కమిటింగ్ సమ్ అడల్టరీ. అది నాకు కనిపిస్తుంది బట్ ఐ కాంట్ మేక్ ద ఎవిడెన్స్ అని చెప్పి యూ కెన్ డైరెక్ట్లీ ఫైల్ దిస్ ఇన్ ద కోర్ట్ యాజ్ అన్ అప్లికేషన్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ అ వెరీ హీనియస్ టైప్స్, అంటే ఒకవేళ వాళ్ళు ఇంకా కంప్లీట్ గా వాళ్ళ అడల్టరీలో ఉన్నారు, వాళ్ళు దే ఆర్ ఈవెన్ హ్యావింగ్ ద సెక్షువల్ దిస్ రిలేషన్షిప్ ఆల్సో అనేది మీరు ప్రూవ్ చేయగలరు అని అనుకుంటే దెన్ యూ కెన్ ఆస్క్ ఫర్ ద సిడిఆర్ అట్ ద కోర్ట్ ఇట్ సెల్ఫ్. అండ్ దెన్ ఇలాంటివి చాలా ప్రాబబ్లీ ఎక్కువ విలేజెస్ లో జరుగుతాయి మేడం. ఎలా అంటే వీళ్ళు అడల్టరీ చేస్తున్నట్టు కూడా చాలా మందికి తెలియదు. అయితే చాలా డౌట్ వస్తే తప్ప అది ఎవరికి తెలియదు. సో అలాంటి టైమ్స్ లో వీళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఎలా అంటే మాకేం తెలీదు అని, లేదా పెద్దల్లో పంచాయతీలు పెట్టించడం కానీ. బట్ ఒకటి మాత్రం నిజం, వెన్ ఎవర్ ద అడల్టరీ కమ్స్ మాక్సిమం మీరు అందరికీ అది ఎగ్జిబిట్ చేయడానికే చూడండి, సో దట్ యూ కెన్ బ్రింగ్ ద ఎవిడెన్స్ టు ద కోర్ట్. ఎందుకంటే సెల్ఫ్ ఎవిడెన్స్ ఎప్పుడు మనం చెప్పినా వినిపించుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు కాబట్టి, సో క్రియేట్ ద ఎవిడెన్స్. ఎలాగైనా సరే మీరు పంచాయతీలు పెట్టో లేకపోతే సిడిఆర్ తీయించో యూ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ దిస్ ఎవిడెన్స్. ఓకే, ఒక కాలర్ నా తీసుకుందాం హైదరాబాద్ నుంచి. రజిత. రజిత గారు నమస్తే అండి. చెప్పండి. నమస్తే. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అదే అతనికి డబ్బులు ఇచ్చినామండి, ఆయన ఎంపీ చెక్ ఇచ్చింది అంతేగాని మళ్ళీ డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇస్తలేడు, అసలు సతాస్తుంది మేడం. అంటే మీకు తెలిసిన వ్యక్తి అండి? డబ్బులు ఇచ్చేటప్పుడు ఏమైనా ప్రూఫ్స్ తీసుకున్నారా? అంటే చెక్ ఇచ్చిండు, అదొకటి దాని మీద రసీదు మీద సంతకం పెట్టించింది, చెక్ కూడా సంతకం పెట్టించింది, ఫోన్ నెంబర్లు ఇట్లా అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారో తెలియదా మీకు? తెలిసి సార్, చింతలు ఉంటాడు ఆయన. ఏంటండి? చింతలు హైదరాబాద్ లో చింతలు. అక్కడ మరి వెళ్ళి అడిగారా? చాలా అడిగినా, ఫోన్ చేసి ఇప్పుడు ఇస్తామా అప్పుడు ఇస్తా అంటుండే, ఇస్తలేదు మేడం. అసలు మస్తు సతాయిస్తా ఉంది. సంవత్సరం అయిపోతుంది. అంటే మీరు డబ్బులు ఇచ్చి ఎంతకాలం అవుతుంది? సంవత్సరం అవుతుంది, మొన్న 6 నెలలకే సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. ఓకే అండి, లాయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, అంబికా గారు మీకు అర్థమైంది కదా, ఈమె ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చారంట, సంవత్సరం అయింది, డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే, ప్రో నోట్స్ ఏమన్నా తీసుకున్నారండి? ప్రో నోట్స్ కానీ చెక్స్ కానీ? చెక్స్ తీసుకున్నారండి. ఇచ్చిందండి, చెక్ ఇచ్చిండు, చెక్ మీద సంతకం పెట్టించింది అంతే. చెక్ ఇచ్చారంటే సంతకం చేసి ఇచ్చారు, అమౌంట్ రాసి? అమౌంట్ ఏమి అయ్యలేదు కానీ ఖాళీ సంతకం పెట్టి ఫోన్ నెంబర్ చెక్ మీద సంతకం పెట్టి ఇచ్చింది అంతే. సైన్ పెట్టి చెక్ ఇచ్చారంటే? సైన్ పెట్టి చెక్ ఇచ్చింది. ఆన్లైన్ ద్వారా పంపించారా అమౌంట్, లేకపోతే క్యాష్ ఇచ్చారామా? క్యాష్ ఇచ్చినామండి. ఉంది. సో మీరు ఒక పని చేయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లీగల్ నోటీస్ అయితే ఒకటి పంపించాల్సి ఉంటుందమ్మా. సో దట్ అది మీకు ఒక వ్యాలిడ్ ఎవిడెన్స్ అవుతుంది. బేసింగ్ ఆన్ దట్ లీగల్ నోటీస్ మీద బేస్ చేసి మీరు కావాలంటే చెక్ విత్డ్రాల్ చేయొచ్చు, ఒక టైం డేట్ పెట్టించేసి. దెన్ వీ కెన్ టేక్ ద చెక్ అన్నమాట. ఓకే, ఒక లాయర్ని అయితే మీరు కన్సల్ట్ అయితే కనుక మీ డీటెయిల్స్ అయితే ఇంకొన్ని చెప్తారట, మీరు చూడండి ఒకసారి. అర్థమైంది మీకు రజిత గారు? చెప్పండి. ఓకే ఓకే మ్యామ్, యాక్చువల్గా మీరు చెప్పారు ఇప్పుడు ఒక వ్యక్తి ఆల్రెడీ వేరే పర్సన్తో ఉన్నారని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలనుకుంటే కొన్ని తప్పు ఎక్కడో చోట జరుగుతుందన్నారు. ఒకవేళ కనుక వాటికి సంబంధించి వాట్సాప్ చాట్స్ ఏమైనా ఉన్నా, ఫోటోలు ఏమైనా ఉన్నా, కాల్ రికార్డ్సింగ్ ఉన్నా, ఇవన్నీ కూడా చూపించవచ్చు అంటారా ఒక ప్రూఫ్గా? 100% అవన్నీ చెల్లుతాయండి. ఎవ్రీ ప్రూఫ్ ఇస్ వ్యాలిడ్, ఎవ్రీ కాల్ రికార్డ్ కానీ. అండ్ తర్వాత వాట్సాప్ స్క్రీన్, ఒకసారి ఈ విషయం మీకు చెప్పాలి. వాట్సాప్ చాట్స్ ఎప్పుడైనా సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు పేరు పెట్టుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోకూడదు.
రిమూవ్ ద నేమ్ అండ్ నంబర్ తో మాత్రమే స్క్రీన్ షాట్ తీయాల్సి ఉంటుందండి. దెన్ ఓన్లీ ద వాట్సాప్ చాట్ ఇస్ వ్యాలిడ్. అప్పుడే మీకు 65B పంపించడానికి ఇట్ విల్ బి ఇన్ అ వ్యాలిడ్ గ్రౌండ్. ఓకే ఓకే అంటే వైఫ్ అని పెట్టి దాని కింద వాట్ వి సే లైక్ చాట్స్ అవి చల్లవు. వైఫ్ పేరు కంప్లీట్ గా కాంటాక్ట్ నేమ్ తీసేసి ఆ నంబర్ మాత్రమే పైన డిస్ప్లే అవుతే దెన్ ఓన్లీ ఇట్ ఇస్ వ్యాలిడ్. ఓకే ఓకే ఒక కాలర్ తీసుకుందామండి కర్నూలు నుంచి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, సుబ్బారావు అండి కర్నూలు నుంచి. సుబ్బారావు గారు చెప్పండి మీ సమస్య ఏంటో. అమ్మా మా నాన్నగారుకి వదిన వరుస అవుతారు ఒక ఆమె, సంతానం లేకపోవడంతో ఆమె ప్రాపర్టీ రాసి ఇచ్చారు నాన్నగారికి. వింటున్నారమ్మా? చెప్పండి చెప్పండి వినిపిస్తుంది. వింటున్నా. అది ఆ ప్రాపర్టీ ఎప్పుడో మా నాన్నగారు చనిపోయిన తర్వాత డాక్యుమెంట్ చూసుకున్నాం తర్వాత లాంగ్ బ్యాక్ చూసుకుంటే అది ఇప్పుడు మామూలుగా ఈ భూమిలో పోర్టల్ భూమి ఉంది కదా, వేరే వేరే వాళ్ళ పేరిట ఆక్యుపై చేసుకున్నారు మేడం. అది ఓకే అది మాకు మామూలుగా తాలూకా ఆఫీస్ లో అక్కడ కూడా తిరిగి వచ్చాము. అదే మాకేం ఎవరు కూడా చూపించలేదు. రిజిస్ట్రేషన్ అయ్యిందంటే అప్పుడు మీ నాన్నగారి పేరు రిజిస్ట్రేషన్ అయ్యింది అప్పుడు? రిజిస్ట్రేషన్ అయింది మేడం. నాన్నగారి పేటనే ఆమె చేసి ఇచ్చారు. మా నాన్నగారికి వదిన వరుస అవుతారు ఆమె. సంతానం లేకపోవడంతో రాసి ఇచ్చారు మేడం. ఓకే ఓకే అండి. అంబిక గారు ఓకే రిజిస్ట్రేషన్ అయ్యింది. దెన్ ఇప్పుడు అది మీరు క్లెయిమ్ చేయాలనుకుంటున్నారా? అవును మేడం. ఓకే అది విల్ రాసించారా అంటే అది మీ నాన్నగారి కష్టార్జితమా లేకపోతే మీ తాతగారి కష్టార్జితమా అండి? అది మా నాన్నగారికి వదిన వరుస అవుతారు మేడం. సంతానం లేకపోవడంతో రాసి ఇచ్చారు అనమాట మా నాన్నగారి పేట. ఆ డాక్యుమెంట్ ఏమైంది తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత ఎప్పుడో వేరే కాగితాలని వెతుకుంటే కనపడింది. అది అక్కడ మన ఆళ్ళగడ్డ రుద్రవరం మండలం అనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నంద్యాల జిల్లా డివిజన్స్ అయిన తర్వాత అక్కడ ఉంది రుద్రవరం మండలంలో. అది ఇప్పుడు మామూలుగా తీస్తే 10 అడంగులు ఇస్తే వేరే వేరే వాళ్ళ పేరిట పైన కనపడుతున్నాయి. పోయి అడిగితే మీ అన్నాళ్ళ నుంచి అనుభవించుకుంటున్నాము, మీది కాదంటున్నారు మేడం. మీరు టైటిల్ సూట్ అయితే ఒకటి ఫైల్ చేయాల్సి ఉంటదండి. ఏం మేడం? సో టైటిల్ డీడ్ సూట్ కోసం ప్రయత్నం చేస్తే మా పేర్లు చూపించడం లేదు. వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకొని అంతా మార్పులు చేర్పులు జరిగినాయి మేడం. కాదు, టైటిల్ డీడ్ సూట్ అని మీరు కోర్టులో ఫైల్ చేశారంటే దెన్ మీరు ప్రాపర్ గా ఫైట్ చేయగలిగితే లీగలీ దెన్ ఇట్ విల్ బి యోర్స్. అప్పుడు మీ పేర్ల మీద మేము అక్కడ గిద్దలూరులో ఇదే డాక్యుమెంట్ పైన గిద్దలూరులో కూడా ఉంది. ప్రకాశం జిల్లా కొంత పొలము, ఇక్కడ కర్నూలు జిల్లాలో కొంత పొలము అప్పుడు రాసి ఇచ్చారు ఆమె. గిద్దలూరు కోర్టులో వేస్తేను కోర్టులో కూడా ఏమంటున్నారంటే ఇది వాళ్ళు ఎప్పటి నుంచో అనుభవించుకుంటున్నారు, మీకు రాదు అన్నారు వాళ్ళు. విత్డ్రా చేసుకోవాలంటే మేము విత్డ్రా చేసుకొని వచ్చాము అక్కడి నుంచి. ఎవరన్నారు ఇప్పుడు అక్కడ కోర్టులో చెప్పారు మేడం, మీకు రాదండి, ఇది ఎంత ప్రయత్నం చేసినా లాభం లేదంటేను ఇంకా మేము తిరిగి అందులో ఏజ్డ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకుండా మీరు ప్రశాంతంగా కోర్టులో ఫైల్ చేసి మీరు వెయిట్ చేస్తే జడ్జిమెంట్ అనేది జడ్జి గారు ఇస్తారు. అది మీదా కాదా అని జడ్జి గారు చెప్పిన తర్వాత మీకు అప్పటికి నచ్చకపోతే మీరు అప్పీల్కి వెళ్ళాలి. మీరు ముందే అంటే తప్పు మందే అవుతుంది కదా. ఒక్కటి మేడం, మా పేరిట అవి పట్టాదార పుస్తకాలు ఏం లేవు అసలు. ఒరిజినల్ డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. వాళ్ళు మేము ఎప్పుడో లాంగ్ బ్యాక్ వెళ్ళాం కాబట్టి అప్పటికి వాళ్ళు ఎవరో బంధువులు ఉంటే విఆర్ఓలుగా వాళ్ళు అది మేనేజ్ చేసి మార్చుకున్నారు. మా పేరిట మాకేం పట్టాదార పాస్ పుస్తకాలు అంటూ లేవు. ఓన్లీ డాక్యుమెంట్ ఈజ్ ద ఓన్లీ ప్రూఫ్ ఫర్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డాక్యుమెంటేషన్ మీ పేరు మీద పక్కగా ఉంది కాబట్టి పట్టాదార్ పాస్బుక్ గానీ ఇంకో 1B అడంగల్ గానీ ఏదైనా గానీ సరే అది ఫీల్డ్ మెజరింగ్ ఆఫీసర్ ఎవరైతే రెవెన్యూ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ గా మీ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు కన్నా కాపీ ఇచ్చారంటే ఖచ్చితంగా అవన్నీ మారుతాయి. మీరు ఫస్టే విత్డ్రాల్ చేసుకోవడం అనేది అది ప్రాపర్ గా కరెక్ట్ థింగ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మళ్ళీ దయచేసి ఇంకొకసారి అక్కడ ఒక టైటిల్ సూట్ తర్వాత ఇక్కడ ఒక టైటిల్ సూట్ వేసుకోండి. దెన్ మీకు ఖచ్చితంగా జడ్జిమెంట్ మీకు అనుగుణంగా వస్తుంది. దెన్ ప్రాపర్ గా అవన్నీ మారుతాయి. బికాజ్ ఒక్కొక్కసారి పట్టాదార్ పాస్బుక్ ఒకటి పేరు మీద ఉన్నాం.
1962 తర్వాత అంతా మాన్యువల్ ఉండింది కదా అప్పుడు. 83 నుంచే ఇప్పుడు ఇవి చూపిస్తున్నాయి ఇప్పుడు మామూలుగా ఉన్న కంప్యూటర్ సిస్టమ్స్ లో. పాత డాక్యుమెంట్లు కూడా తీసి చూసాం మేము. వాళ్ళు ఏమిటో ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ లో లోన్ తీసుకోవడానికి కూడా మా నంబర్ వేసి లోన్ తీసుకున్నారు. నేను అది ఈసీ కూడా తీశాను వాటికి. అట్లా ఉంది. ఇక్కడ రుద్రవరం మండల పొలం ఇది ఏదైనా సక్సెస్ అయితే ఇక్కడ ఈ రుద్రవరం మండలం ఉంది నంద్యాల తాలూకాలో. అక్కడ ప్రొసీడ్ కావాలంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెల్లుబాటు అవుతుందా మాకు? తప్పకుండా అవుతుంది. మీరు ప్రాపర్ గా లాయర్ ని సెట్ చేసుకోండి, మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. సో దట్ మీకు ఆ ల్యాండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి మీరు ఎప్పుడు విత్డ్రాల్ చేసుకోకూడదు. అది ఏ కేసు అయినా సరే గెలుపు ఓటమి అనేది లాస్ట్ వరకు వెళ్తుంది. కోర్టులో గెలుపు ఉంటది లేదా అప్పీల్ ఉంటది తప్ప ఓడిపోయి వెనక్కి వచ్చేది అన్నది ఏమి ఉండకూడదు. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాపర్ గా ఒక అడ్వకేట్ ని మీరు సెట్ చేసుకోండి. సో దట్ మీ టైటిల్ రూట్స్ 2 చోట్ల మీరు ఫైల్ చేసుకోండి. జడ్జిమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయండి, ఫైట్ చేయండి, మీకు ప్రాపర్ గా వస్తుంది. ఆ తర్వాత పట్టాదారు పసుపు ఇవన్నీ మెల్లగా మారుతాయి. ఆ తర్వాత అందులోనే మీరు ఇంజంక్షన్ కూడా ఫైల్ చేస్తే దెన్ మీ సూట్ కి ఇంజంక్షన్ కూడా వస్తుంది. కాబట్టి ప్రాపర్టీ కూడా ఎవరు అమ్మడానికి కానీ కొనడానికి కానీ అది వ్యాలిడ్ అవ్వదు. సో అలా మీరు మీ యొక్క భూమిని మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకే రైట్ అండి. నెక్స్ట్ కాల్ అన్న తీసుకుందాం. మియాపూర్ నుంచి రాజేశ్వరి. రాజేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య అంటే కొంచెం గట్టిగా చెప్పరా? మేడం ఒకరి దగ్గర 12 టైర్ టిప్పర్ తీసుకున్నాం మేడం. ఏం తీసుకున్నారు? 12 టైర్ టిప్పర్ మేడం, లారీ అంటారు కదా. అవునవును, టిప్పర్ తెలుసు. మా బాబేమో అదే మోటార్ ఫీల్డ్ లో ఉన్నాడు, మా అబ్బాయి స్వామి. అయితే ఏమైందంటే అది 18,05,000కి బేరం ఆడాము. అంటే అంత అవుతుందని చెప్పాడు మనకి. మేమేమో 4 లక్షలు డౌన్ పేమెంట్ ఇచ్చాము మేడం. 4 లక్షలు డౌన్ పేమెంట్ ఇచ్చాం మేడం. ఓకే. అది ఫైనాన్సర్ ఏమంటున్నాడు అంటే అదమ్మా తక్కువ అవుతుంది, అంత ఫైనాన్స్ రాదు, 10 లక్షలే వస్తుందని 10 లక్షలు చేశాడు. మహావీర్ లోన్ 10 లక్షలు చేశాడు. 10 లక్షలు చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే 10 లక్షలు వద్దు, నాకు 16 లక్షలు కావాలా, క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఫైనాన్స్ చేయండి అన్నాడు. ఒక టైం అని ఇచ్చాడు మనకి, ఒక నోటు మీద అదే స్టాంప్ పేపర్ మీద ఒక టైం అని మనకి ఇచ్చాడు. ఆ టైంకి 10 లక్షలు అయింది, ఉన్నది అవ్వలేదు. ఈలోపు ఏం చేశాడంటే బండి కాలిపోయింది మేడం. అది బండి కాలిపోయింది, ఆయన చేతిలో కాలిపోయింది. కాలిపోయింది మా పేరు కాలిపోయింది. ఓకే. అది కాలిపోయిన తర్వాత మేము ఇక్కడ మాకు అనుకూలం ఉన్న పిఎస్ లోను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే నీ పేరు రాలేదమ్మా, కేసు ఫైల్ కాదు, నీకు డబ్బులు రావాలని. ఎన్నిసార్లు వెళ్ళినా కేసు తీసుకోవట్లేదు మేడం. మరి ఇన్సూరెన్స్ బండికి మీరు ఇన్సూరెన్స్ చేయించుకోలేదు అప్పుడు? మనం చేయించాము మేడం, ఎవరు ఓనరో వాళ్ళు చేయించుకుంటారు, మనం కొనుక్కోవడానికి మనం ఇచ్చాము. అప్పుడు దానికి ఆ బండికి ఇన్సూరెన్స్ లేదా? ఆ బండికి ఇన్సూరెన్స్ ఉన్నది. ఓకే. ఆయనకి క్లెయిమ్ అయింది కానీ మనకు డబ్బులు ఏమైనా అనేసి పెట్టేసి ఇప్పుడు బిఎస్కి వెళ్ళిన కేసు మా తరఫున మాట్లాడట్లేదు. పెద్ద మనుషులు ఎవరైనా అనడం లేదు. అయితే ఏ స్టాంప్ పేపర్ అయితే రాసుకున్నామో అది ఉన్నది, మరి ఏం చేయమంటారు మేడం దానికి? ఈ డబ్బులు ఏమైనా అంటున్నాడు. ఓకే ఓకే రాజేశ్వరి గారు, మీరు చెప్పింది అర్థమైంది. వీలైతే ఒక 6 గంటల తర్వాత ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి అయితే వీలైతే కాల్ చేసి ఒకసారి డీటెయిల్స్ పెడితే కనుక లాయర్ గారు మీకు సమాధానం ఇస్తారు. ఎందుకంటే మనకి టైం అయిపోయింది అందుకని.